భాగంగా ఇందుకూరుపేట మండలం కొత్తూరులో సమ్మర్ క్యాంప్ ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇక్కడ ఈ ప్రాంగణం కానీ ఈ స్కూల్ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ నాయకులు మండల నాయకులు కానీ చెంచుపోయిన యాదవ్ అన్న కానీ కిషోర్ అన్న కానీ మన పవన్ అన్న ఇంకా వాళ్ళ టీం అంతా ఉన్నారు. మొత్తం కూడా ఈ ఏర్పాట్లకి సహకరించి ఇక్కడ కొత్తూరులో వాలీబాల్ క్యాంప్ జరపాలి, దానికి వెంకటకృష్ణ కోచ్గా ఉంటూ ఇవన్నీ చూస్తున్నారు. ఈ వాలీబాల్ అనేది నెల్లూరు జిల్లాలో అంతరించిపోయిన సమయాల్లో మన పి శ్రీనివాసరెడ్డి సిఐ గారు వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ అయిన తర్వాత దానికి ముందు కూడా మినిమం ఒక 20 ఏళ్ల నుంచి ఈ వాలీబాల్ కోసం ఎక్కువ కృషి చేస్తున్నారు. సార్ ఎక్కడ పని చేసినా కూడా వాలీబాల్నే ఆయన ధ్యేయంగా పెట్టుకుంటూ ఉద్యోగరీత్యా రాత్రుల్లో నైట్ డ్యూటీ చేసినా కూడా అర్లీ మార్నింగ్ 5 o'clock స్టేడియంలో ఉంటారు. అటువంటి చరిత్ర మన వాలీబాల్ చరిత్రలో కూడా లేదు. ఎవరు కూడా సీనియర్ ప్లేయర్స్ కూడా మేమందరం కూడా ఆడున్నాము. వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ టయానికి రారు. ఆయన 6 o'clockకి ఏసీ స్టేడియంలో వాలీబాల్ ఆడుతూ అనేక మంది క్రీడాకారుల్ని తయారు చేస్తూ ఎప్పుడు వాలీబాల్ గురించే ప్రాధాన్యపడుతుంటారు. ఆయన సొంత నిధులతో దరిదాపుగా ఒక 4-5 ఏళ్ల నుంచి టీములు పంపించడం, వాళ్ళని స్టేట్ లెవెల్ ఆడించడం, ఇది మన జిల్లాకి కావాల్సిన ప్రతి అవసరతలు. అలాగే ప్రతి స్కూల్లో ఎంతోమంది వరగలి స్కూల్లో ఒకసారి లాస్ట్ ఇయర్లో 30 బాల్స్ ఇచ్చున్నాం. ప్రతి స్కూల్లో ఏ పీఈటీ అడిగినా కూడా మనకు గవర్నమెంట్ తరఫు నుంచి కొంచెం తక్కువగా ఉన్నా కూడా సారు వాలీబాల్కి మేము ఈ ఊర్లో ఆడాలి అని అంటే నెట్ బాల్స్ ప్రొవైడ్ చేస్తూ చాలా అంటే కోఆపరేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలాంటి సిఐ శ్రీనివాసరెడ్డి మన జిల్లాకు దొరకడం కూడా మనకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందువల్లంటే ఆయనకి వాలీబాల్ అంటే పిచ్చి. డ్యూటీ చేస్తూ డిపార్ట్మెంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళమే. ఏదో ఒక గేమ్, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, లేకుంటే ఇట్లా వాలీబాల్, మనకి ఇంకా దుర్గాప్రసాద్ అని హాకీ ప్లేయర్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అన్నమాట మన పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ శ్రీనివాసరెడ్డి సార్ మాత్రము వాలీబాల్ గురించి ఎప్పుడు తప్పిస్తుంటారు. ఆయనకి వేరే ఇది లేదు. డ్యూటీ చేస్తూ వెంటనే మళ్ళీ వాలీబాల్కి ఎక్కడ కుర్తిపాళెంలో వాలీబాల్ కావాలన్నా ఇచ్చున్నాడు. ఎనమడుగులో పీఈటీ రమేష్ సార్ కావాలంటే ఇచ్చున్నాడు. ఈ మధ్య మనకు నెల్లూరు జిల్లాలో బుచ్చి మండలంలో మేడం గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భారీగా అండర్-14 స్టేట్ టోర్నమెంట్ జరిపాం. చాలా అద్భుతంగా జరిపారు. సార్ అప్పుడు అక్కడ సిఐగా ఉన్నారు. అద్భుతం అంటే అక్కడ పీఈటీలు కానీ మన వాళ్ళని వచ్చిన వాళ్ళని చూస్తే ఆడ ఎట్లా జరిగిందనేది తెలుసది. వాళ్ళు ఎక్కువ నిధులు వెచ్చించి లైట్లు వేపించి వాళ్ళకి అకామిడేషన్ ఇప్పించి చాలా భారీగా చేశారు. అక్కడే ఎమ్మెల్యే గారి సహకారంతోనే బుచ్చిలో మేడమే ఆ టోర్నమెంట్ ఇప్పించడానికి కారణం కూడా వేరే జిల్లాకి వెళ్ళింది. అది ఎక్కడ చిత్తూరు జిల్లాకు వెళితే మన మేడం గారు ఎమ్మెల్యే గారు తీసుకొని వచ్చి అక్కడ జరిపించారు చాలా అద్భుతంగా. అలాగే అక్కడ ఈషా ఫౌండేషన్ అని అది కూడా వాలీబాల్ టోర్నమెంట్ బుచ్చిలో చేశారు. అంటే సార్ ఎక్కడ పనిచేసినా గూడూరులో చేస్తే గూడూరులో ఒక టీంని ఏర్పాటు చేసి రోజుకి ఒక 50-100 మంది వాలీబాల్ ఆడేలాగా చేశారు. అట్లాగే నెల్లూరు స్టేడియంలో 20 ఏళ్ల నుంచి కంటిన్యూగా ప్రతిరోజు ఉదయం ఎవరు కూడా రారు. ఆ విధంగా ప్రతిరోజు ఉదయం 6 గంటకి ఎక్కడ పనిచేసినా కూడా సార్ 6 గంటకి గ్రౌండ్లో ఉంటారు. సార్ని చూసి ఇన్స్పిరేషన్గా వాళ్ళందరూ కూడా వచ్చి ఆడుతుంటారు. ఎందువల్లంటే సీనియర్స్గా ఉన్న వాళ్ళు మేమందరం కూడా పోలేకపోయినా కూడా సారు వాలీబాల్ మక్కువతో ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారన్నమాట. అలాగే ఇప్పుడు స్టేడియంలో క్యాంప్ స్టార్ట్ అయిపోయింది. సర్వోదయ కాలేజీలో క్యాంపు బ్రహ్మాండంగా స్టార్ట్ అయిపోయింది. అక్కడ కూడా వాలీబాల్స్ నెట్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ నగర్లో ఇచ్చారు, ఇంకా అనేక గూడూరులో ఇచ్చారు. అనేక ప్రాంతాలు ఎవరికి బాల్ కావాలన్నా ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా వెంటనే బాల్ ఇస్తారన్నమాట. అలాంటి స్థితి మా ఊరు కాదు, ఇలా అని కాదు, సార్కి అంత ఇంట్రెస్ట్. ఇలాంటి వాళ్ళు దొరకడం మనకు చాలా అదృష్టము. ఇంకా ముందున్న రోజుల్లో ఈ వాలీబాల్ క్యాంపులు అనేక చేసి మనం ఇంకా వాలీబాల్ని డెవలప్ చేయాలని కోరుకుంటాం. దానికి మన మండల నాయకులు కానీ మన అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకి నమస్కారం తెలియపరుస్తున్నాము. ఇంకా ముందున్న రోజుల్లో కూడా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.